గుంటూరు దీక్షల పేరుతో మాజీ మంత్రి అంబటి రాంబాబు కొంగ జపం చేస్తున్నారని టీడీపీ మాజీ కార్పొరేటర్లు ఆరోపించారు. అంబటి చేపట్టిన నిరసన దీక్షపై తమదైన రీతిలో విమర్శలు గుప్పించారు. గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరామప్రసాద్, ఈరంటి వరప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, మానం పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడిన చరిత్ర అంబటికి ఉందన్నారు. ఇప్పటికైనా ఆయన మాట తీరు ప్రవర్తన మార్చుకోవాలని హితో పలికారు. అందరికీ నమస్కారం. ఏదైతే సత్తెనపల్లి ప్రజలు చేతరిస్తే ఈ గుంటూరు నగరానికి వచ్చి గుంటూరు వెస్ట్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయాలని చెప్పి ఉబలాట పడతా, కుల మత విద్వేషాలు రెచ్చగొడతా సమాజంలో అలజడులు సృష్టిస్తున్నటువంటి అంబటి రాంబాబు ఈరోజు మళ్ళీ ఏదో కొంగ జపం ఒకటి మొదలుపెట్టాడు. నిరసన దీక్ష అనే నెపంతో ఒక దీక్షాన్ని మొదలుపెట్టాడు. అసలు నువ్వు దేనికి దీక్ష చేస్తున్నావు? ఈ గుంటూరు నగరంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రజా సమస్యల మీద ఏమైనా చేస్తున్నావా? లేదంటే ఏదన్నా మేము చేయలేకపోయాం అభివృద్ధి గుంటూరు నగరంలో, కేంద్ర మంత్రి బ్రహ్మసాని చంద్రశేఖర్ కానీ, గల్లా మాధవ్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి కానీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ప్రజలు మన మర్చిపోతా ఉన్నారు. మరి మనం ఉనికి కాపాడుకోవాలా అని చెప్పి నువ్వు దీక్ష చేస్తా ఉన్నావా? లేదు, నేను ఇక నుంచి అర్ధరాత్రి ఆడపిల్లలకు ఫోన్ చేయను, తప్పుడు పనులు చేయను, గంట అరగంట అని మాట్లాడను, నేను బుద్ధి మార్చుకున్నా, కుల మత విద్వేషాలు రెచ్చగొట్టను అని చెప్పి చేస్తా ఉన్నావా? ఏది అనేది నువ్వు ఈ ప్రజలకి సమాధానం చెప్పాలా. మరి ముఖ్యంగా గుంటూరు పశ్చిమలో నువ్వు పోటీ చేద్దాం అనుకున్న సందర్భంలో నీకు సత్తెనపల్లిలో నీకు వచ్చిన పోలైన ఓట్లన్నీ, గుంటూరులో గల్లా మాధవ్ గారికి వచ్చిన మెజార్టీ రెండు పోల్చుకుంటే కాస్త అటు ఇటుగా ఉంది. అటువంటి వ్యక్తి నువ్వు, ఒక బీసీ మహిళ, ఈ నగరంలో ఈ చరిత్ర, ఈ గుంటూరు నగర చరిత్రలో ఎవరికి రానిటువంటి అత్యధిక మెజార్టీతో కూటమి ప్రజలందరూ కలిసి కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఆమెను గెలిపించారు. నువ్వు ఏదో రకంగా ఆమె టార్గెట్ చేసుకోవటం, అభివృద్ధి ఆపాలని బ్రహ్మసాని చంద్రశేఖర్ గారిని టార్గెట్ చేసుకోవటం, అలాగే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవటం, ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నా. గతంలో కూడా నువ్వు ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా వ్యక్తిగతంగా విమర్శించావు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. సత్తెనపల్లిలో నువ్వు గతంలో రేపల్లో పోటీ చేసావు. నీ కథంతా నాకు తెలుసు, నీ చరిత్ర అంతా తెలుసు. అక్కడ నిన్ను జనం చీకొడితే నువ్వు సత్తెనపల్లి బారిపోయావు. నువ్వు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? నువ్వేదో జనం నన్ను మర్చిపోయారు, నా తప్పులు మర్చిపోయారు అనుకోవటం ఒక భ్రమ. ఒక సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తా సత్తెనపల్లిలో ఒక పిల్లవాడు, వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి పిల్లవాడు చనిపోతే ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయం 5 లక్షల్లో నువ్వు వాటా అడిగావు. అందుకంటే నీచం ఏమన్నా ఉంటుందా? నీ అరాచకాలు సత్తెనపల్లిలో, నీ మైనింగ్ అక్రమాలు, నీ వసూళ్లు చూసి తట్టుకోలేక నీ పార్టీ వాళ్ళే కొంతమంది కోర్టుకు వెళ్ళారు. అవన్నీ మర్చిపోయావా? దయచేసి ఎక్కడైనా నువ్వు బుద్ధి మార్చుకో. నీ దీక్ష సాక్షిగా నువ్వు ఈ గుంటూరు నగర ప్రజలకి హామీ ఇవ్వు. తప్పుడు పని చేయను, తప్పుడు కోతలు మాట్లాడను, ఈ ప్రజలకి వీలైనంత వరకు నేను చచ్చిపోయేదాకా సేవ చేస్తా, విద్వేషాలు రెచ్చగొట్టను అని చెప్పి నువ్వు హామీ ఇచ్చి నువ్వు దీక్ష విరమిస్తే, నువ్వు చేసే దీక్షకి, నీ దీక్ష చూడటానికి నువ్వు తరలించుకున్నటువంటి పేమెంట్ ఇచ్చి తెచ్చుకున్న జనానికి నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పుడు అక్కడ నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉన్నా. ఏందో ఆయన దీక్ష చేస్తున్నాడంటే ఆయన దీక్షకి మనం బావాలంటే 1 టౌన్ నుంచి కొంతమంది వస్తా నవ్వుకుంటున్నారు. దయచేసి సమాజంలో నువ్వు ఎన్నో ఉన్నత పదవులు చేసావు, ఇంకా విలువ ఉండాలా. ఒక పదవి అనుభవించినప్పుడు, చేసినప్పుడు ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలా. నువ్వేదో పెయిడ్ ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్ లాగా డూప్లికేట్ వ్యవహారాలు మానేసి ఎక్కడైనా మంచిగా ఉండమని చెప్పి నీకు ఆ భగవంతుడు బుద్ధి ప్రసాదించాలని చెప్పి పనిచేసే ఎమ్మెల్యేలని చూసి పనిచేయడం నేర్చుకో. వెళ్ళి అడుగు, డివిజన్లోకి వెళ్ళు, అభివృద్ధి జరుగుతుందా లేదా చూడు. నీలాగా నిష్పక్షపాతంగా ఎమ్మెల్యే గారు ఎట్లా పని చేస్తుందని నువ్వు తెలుసుకొని నువ్వు ఆమెను ఏదైనా ఒక మాట మాట్లాడు. మా పార్టీ పదవుల గురించి నీకెందుకయ్యా? నీకేం సంబంధం అసలు? మా పార్టీలో ఎవరికి ప్రమోషన్ ఇచ్చారు, ఎవరికి పదవి ఇచ్చారు అనేది నీకేం సంబంధం?
పని ప్రాతిపదికగా తెలుగుదేశం పార్టీలో యువ నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని చూస్తూ ఉంటారు. ఎవరు పని చేస్తే వాళ్ళకి పదవి ఇస్తారు. నీకేంటి ప్రాబ్లం? మా పదవుల గురించి నువ్వు దీక్ష చేసేది ఏంటి? చాలా సిగ్గుచేటిది. జనం నవ్వుకుంటుంటారు. దయచేసి నీ డ్రామాలే కట్టిపెట్టు రాంబాబు. అంబటి రాంబాబు అనే వ్యక్తి ఈరోజు నిరసన దీక్షా కార్యక్రమం మొదలుపెట్టారు. దేని మీద? ప్రజా సమస్యల మీద కాకుండా ఎదుటి పార్టీ వ్యక్తికి పదవులు వస్తే నిరసన దీక్షట. ఇది కొత్త వింతగా ఉంది రాష్ట్రంలో కూడా. ఎప్పుడూ ఇంతబడికి ఎవరు చేసి ఉండరు. ఎదుటి పార్టీ వ్యక్తికి పదవి వచ్చి ఇతను నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నాడో, ఇతను ఏ పార్టీ అయి ఉన్నాడు, మా పార్టీలో ఉండి నాకు పదవి రాలేదు ఇచ్చారని నిరసన దీక్ష చేస్తున్నాడా? అపోజిషన్ పార్టీలో ఉండి నీకెందుకు అయ్యి మా పార్టీ వాళ్ళు మా ఇష్టం వచ్చిన పదవులు ఇచ్చుకుంటారు, పని చేసేవాడు పదవులు ఇచ్చుకుంటారు. నువ్వెందుకు నిరసన దీక్ష పెట్టావు? దేనికోసం? నువ్వు చేయాల్సిందల్లా ఏంది? ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీ పార్టీకి ప్రతిపక్ష హోదానే ప్రజలు ఇవ్వాల. అయినా కానీ ఏదో రకంగా పోరాడి మళ్ళీ అధికారంలోకి రావాలన్నప్పుడు మీరు ప్రజా సమస్యల మీద గలమెత్తాలి. కానీ ప్రజల కోసం ఏదైనా చేయాలి. ఇగో మీరు ప్రజలకు ఇది చేయలేదు, ఇది చేస్తే బాగుంటుంది, లేకపోతే ప్రజలకు చెప్పు, ఇగో ఇదంతా పరిపాలన సరిగా లేదని చెప్పు చేతనైతే. ఎందుకంటే మీకు అట్లాంటి ఏమి చెప్పడానికి వీలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పూర్తి స్థాయిలో ప్రజల్లో ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నారు. కనుక మీకు సబ్జెక్ట్ ఏమి లేక ఏదో ఒకటి దొంగసాటి, మీకు దొంగ అలవాట్లు ఎక్కువ కదా, అందుకని ఎదుటివాడి మీద ఏదో రకంగా బురద జల్లాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టుకున్నావు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీ యొక్క నాయకులు కానీ మిమ్మల్ని కానీ ఏమేం చేస్తారు ఏందని. అసలు మీరు ఇంకా ఇప్పుడు 11 సీట్లు ఏదో రకంగా వచ్చి 151 నుంచి 11కి వచ్చారు. మీరు ఇదే విధంగా కనుక చేస్తా పోతా ఉంటే రాష్ట్రంలో మీకు ఒక్క సీటు కూడా వచ్చిందా రాదో, మీ పులివెందుల సీటు కూడా వచ్చిందా రాదో మీకు ఇప్పటికే డౌట్ ఉంది. సరైన మీ నాయకత్వం సరిగా లేకపోతే దాన్ని కూడా ఆ ఒక్క సీటు కూడా ఓడిస్తారు పులివెందులు కూడా. అది గుర్తుపెట్టుకొని మీరు బిహేవ్ చేయండి. నమస్కారం. ఈ రోజున గుంటూరు నగరంలో ప్రజలందరూ ఒక విచిత్రమైన సంఘటన మీద చర్చించుకుంటా ఉన్నారు. ఏంటంటే పొద్దు నుంచి ఫోన్స్ అంబటి రాంబాబు గారు పార్టీ వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారా అని చెప్పి దాని మీద నిరసన దీక్ష. మా తెలుగుదేశం పార్టీలో పదవులు వస్తే ఆయనకేం సంబంధం? ఆయన ఆ సంస్కృతి ఎవరిది? ఆ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే జోగి రమేష్కి మంత్రి పదవి ఇవ్వలేదా? అట్లాగే అరెస్టులు చేయలేదంటారు. ఆ కేసులో వాళ్ళందరికీ బెయిలబుల్ సెక్షన్లు. ఏదైతే మా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారో వాళ్ళని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేవాలి. కానీ చట్టం తన పని తను చేసిపోతుందని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మేము కేసులో ఉన్న వాళ్ళందరికీ 41 నోటీసులు ఇచ్చారు, అందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కానీ నీ ప్రభుత్వంలో నువ్వు ఎవరికి అరెస్ట్ చేసావు? ఆ రోజు మా పార్టీ కార్యాలయం మీద కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కానీ దాడి చేసిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయాలా? మళ్ళీ పదవులు ఇచ్చావు. ఇంకా సిగ్గు లేకుండా మాకు పదవులు ఇచ్చారా? దాడి చేసిన వాళ్ళకి పదవులా? ఈ రోజున మా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారికి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ గా ఇచ్చారంటే నీ ఇంటి మీద దాడి చేసి కాదు. ఆమె రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఆమె చేసిన అభివృద్ధి పనులు కానీ పార్టీలో చేసిన పనులు కానీ చూసి ఆమె ప్రతిభ గుర్తించి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక బీసీ మహిళ ఇట్లా పశ్చిమ నియోజకవర్గంలో ఇన్ని పనులు చేస్తా ఉన్నారు, పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటా అని గుర్తించి ఇచ్చారు తప్పితే నీ ఇంటి మీద దాడి చేసి కాదు పదవి ఇచ్చింది. అది నీ పార్టీ సంస్కృతి. అంబటి రాంబాబు గారు, నువ్వు ఏదన్నా చేయదలుచుకుంటే ప్రజా సమస్యల దాని మీద చేయి, అంతేగాని పర్సనల్ గా చేయబాకు. నాకు సోదరుడు బుజ్జి గారు చెప్పాడు, ఆ దారిని పోయే వాళ్ళందరూ నవ్వుతా అంటున్నారు, చిత్కరించుకుంటున్నారు, అక్కడ ఆగుతున్నారు. దేనికి చేస్తున్నాడు రా? అరగంట. అది కూడా ఇంకో విషయం. అరగంట ఏం దీక్ష చేసేది వెనకాల నుంచి వస్తా ఉంటాయి, నిరాహార దీక్ష అని పెట్టారు, నిరసన పెట్టారు, వస్తా ఉంటాయి. అరగంట రాంబాబు అరగంటే చేస్తా ఉంటాడు. నీకు సత్యనపల్లి ప్రజలు చీ కొడితే ఇక్కడికి వచ్చావు. ఇక్కడ కూడా పశ్చిమ నియోజకవర్గంలో కూడా నీకు సీట్లు లేదని నువ్వు ఖరారు చేసుకున్న తర్వాత మా చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు. నువ్వు ఏదో ఫోకస్ అవ్వాలని చెప్పి ఆయన వ్యక్తిగతంగా తిట్టే మేమందరం వెళ్ళి గల్లా మాధవి గారు శాసనసభ్యుల ఆధ్వర్యంలో మీ ఇంటి మీదకి వెళ్ళి నిరసన దీక్ష చేశాం. అంతేగాని నువ్వు ఇంటి మీద దాడి చేయడం అది కాదు. అరెస్ట్ చేయలేదంటే పోలీసులు తన పని చట్టం తన పని చేసుకొని పోతా ఉంటుంది. ఆ రోజు నిన్ను అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ తెచ్చుకున్నాం, మమ్మల్ని స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కాబట్టి అంబటి రాంబాబు గారు నీ రాజకీయ మనుగడ కోసం ఇట్లాంటి
చీప్ పనులు చేయబాకు. ప్రజలు చిత్కారం చేస్తున్నారు. నువ్వు పశ్చిమ నియోజకవర్గంలో కనుక నీకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే నీకు డిపాజిట్లు కూడా తక్కువ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇట్లాంటి చీప్ ట్రిక్లు మా మాధవి గారి మీద కానీ మా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద కానీ నువ్వు ఏ రోజైనా అంటే మళ్ళీ మేము నిరసన దీక్ష చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.